5,000 కోట్లతో హైదరాబాద్ బెంగళూరు హైవే అట. బ్రౌన్ ఫీల్డ్ విధానంలో 176 కిలోమీటర్ల మార్గం విస్తరణ హైదరాబాద్ నుంచి కర్నూలు దాకా. సిద్ధమైన అలైన్మెంట్. సెప్టెంబర్ చివరిలో కేంద్రానికి డిపిఆర్. కొత్తగా భూసేకరణ లేకుండానే 6 వరుసలు సర్వీస్ రోడ్లు, 3 టోల్ ప్లాజాలు, 8 మేజర్, 62 మైనర్ జంక్షన్లట. మొత్తం ఈ రోడ్ల మీద పడ్డరుగా, మొత్తం ఈ రోడ్ల మీద పడ్డరు. ప్రజలకు సంబంధించిన తిండి లేక సస్తున్నారు, ఆ ప్రజల కోసం ఆలోచన లేదు. ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు, దాని మీద ఆలోచన లేదు. ఉద్యోగాలు లేక కుటుంబాలను పోషించలేక నరకం అనుభవిస్తున్నారు, వాళ్ళకి దాని మీద వాళ్ళకి ఏదైనా చేద్దామన్న ఆలోచన లేదు. ఏమైనా పెట్టుబడి వచ్చేవి కావాలి. శ్రీశైలానికి తొందరగా పోవడానికి రోడ్డు 4 లేన్లు, 2 లేన్ల రోడ్డు వేస్తున్నట్ట. భవిష్యత్ అవసరాల కోసం ఇది మళ్ళీ ఇబ్బంది అయితే 4 లేన్ల రోడ్డు వేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా కొన్ని రోడ్లు అయితే ఇప్పుడు మేడిపల్లి టు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 8 కిలోమీటర్లు. 8 ఏళ్ళు అయిపోయి 9వ సంవత్సరం మాస్కం కూడా దగ్గరికి వచ్చింది. ఇంతవరకు అతి గతి లేదు. మేము అటు సైడ్ నుంచి పోతుంటే అసలు ఏం జరుగుతుంది పని అంటే, ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్కరు కటింగ్ ప్లేయర్ పట్టుకొని తిరుగుతున్నట్టున్నది ఆడ. ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్కరు కూడా లేరు పని చేసేటోళ్ళు. ఎక్కడో 10 పిల్లర్లకు ఒకటి కనబడతాడు ఆడ. ఏది ఎన్నడు కావాలి కానీ మొత్తం రోడ్డు బ్లాక్ చేసి దాన్ని ఆగం చేస్తుంది. ఫస్ట్ గట్లాంటివి కానీ రాదు. ఏ హైవే రోడ్డు మీద పోయినా అండర్ కన్స్ట్రక్షన్. యాక్సిడెంట్లు, నడువులు ఇరుగుడు, సచ్చుడు ఇదే ఉన్నది. అసలు ఫస్ట్ ఏ పని అయితే కంప్లీట్ కావాలో దాని మీద ఫోకస్ చేయొచ్చు కదా. ఇదంతా ఏం లేదు, ఆ కాంట్రాక్టర్ని బతికించడమే, ఇంకంతకు మించి ఏం లేదు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి విస్తరణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఈ రహదారి విస్తరణ అంశంపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కీలక అడుగేసింది. ఈ మార్గంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ప్రస్తుతం ఉన్న 176 కిలోమీటర్ల 4 వరుసల రహదారిని 6 లేన్ల పాక్షిక యాక్సెస్ కంట్రోల్ హైవేగా అభివృద్ధి చేసేలా అలైన్మెంట్ రూపొందించి కేంద్రానికి పంపింది. దీన్ని బ్రౌన్ ఫీల్డ్ హైవే అంటారట. దీన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటే ప్రస్తుత రోడ్డుని అభివృద్ధి విస్తరణ చేయడాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారట. ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదిక కూడా తుది దశకు చేరుకుందట. సెప్టెంబర్ చివరి వారంలో కేంద్రానికి పంపే అవకాశం ఉందట. అయితే రహదారి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచే నాటికి అంచనాలు పెరిగే అవకాశం ఉందట. పెరుగుతుంది, 100% పెరుగుతుంది, డబల్ అయినా ఆశ్చర్యం లేదు. హైదరాబాద్ కొత్తూరు సమీపం నుంచి కర్నూలు వరకు చేపట్టబోయే ఈ 6 లేన్ల విస్తరణకు సంబంధించిన అలైన్మెంట్ లభించింది. తెలంగాణ పరిధిలో ఈ మార్గం కొత్తూరు, షాద్నగర్, బాలానగర్, జడ్చర్ల, భూత్పూర్, అన్నాసాగర్, జానంపేట, మూసాపేట, అడ్డాకల్, కనిమెట్ల, బీచ్పల్లి, పుల్లూరు మీదుగా కర్నూలుకు చేరుకుంటుందట. మొత్తం రహదారిపైన 3 చోట్ల టోల్ ప్లాజాలు పెడతారట. 8 మేజర్, 62 మైనర్ జంక్షన్లతో పాటు 10 మేజర్, 74 మైనర్ బ్రిడ్జ్లు నిర్మించాలన్నట. మొత్తం 86 అండర్ పాస్లు ఏర్పాటు చేస్తున్నారట. వీటిలో కొన్ని ఇప్పటికే అందుబాటులో ఉంటే కొత్తగా ప్రతిపాదించినవి కొన్ని ఉన్నాయట. 3 చోట్ల రైల్వే క్రాసింగ్లు రాబోతున్నాయి. ఈ మార్గంలో ఏర్పాటు చేయబోయే 3 టోల్ ప్లాజాల్లోనూ ప్రయాణించిన దూరం మాత్రమే రుసుము చెల్లించేలా కొత్త సాంకేతికతను వినియోగిస్తారట. వాహనం హైవే పైకి ఎక్కిన చోట, దిగిన చోట ఉండే ఆటోమేటిక్ స్కానర్లు ప్రయాణించిన దూరాన్ని లెక్కించి నేరుగా ఫాస్టాగ్ నుంచి రుసుమును మినహాయించుకుంటాయి. ప్రస్తుత రహదారిపైన గంటకు 80 కిలోమీటర్ల వేగానికి అనుమతి ఉంటే విస్తరణ తర్వాత వాహనాలు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలవుతుంది. హైదరాబాద్ బెంగళూరు మధ్య ప్రయాణ సమయం గరిష్టంగా తగ్గనున్నదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సో ఇది పరిస్థితి.